హలో ఫ్రెండ్స్. మనం ఇండియన్ హిస్టరీలో ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే, హుమాంగ్ ది ఫాలోయింగ్ గ్రేట్ పర్సనాలిటీస్ ఆఫ్ కనిష్కాస్ కోర్ట్ హ్యాస్ బిన్ కాల్డ్ ది ఇండియన్ ఐన్స్టీన్. ఇండియన్ ఐన్స్టీన్గా పిలువబడేది ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, నాగార్జున. ఆచార్య నాగార్జున గురించి చూసుకుంటే, ఇన్ హీస్ బుక్ మాధ్యమిక కారిక హీ హ్యాస్ డిస్కస్ ద థియరీ ఆఫ్ రిలేటివిటీ. హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది ఇండియన్ ఐన్స్టీన్. ఇదే మనకి క్వశ్చన్గా వచ్చింది. మనకి రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి స్టేట్ లెవెల్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లో మనకి బుద్ధిజంలో లిటరేచర్ గురించి, అదేవిధంగా బౌద్ధ ఆచార్యుల గురించి, తర్వాత మనకి బోధిసత్వాస్ గురించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఒకసారి ఈ కాన్సెప్ట్స్ అన్నీ రివైజ్ చేసుకోండి. మనం జోగినాయుడు సార్ బుక్లో ఆచార్య నాగార్జున గురించి చూసుకుంటే, ఇక్కడ మనకి ఆచార్య నాగార్జున రచనలు ఉన్నాయి. మాధ్యమిక కారిక, మహాప్రాజ్ఞ పారమిత శాస్త్రం, శూన్య సప్తతి, రత్నావళి, సుహుర్లేఖ. మనం ఆచార్య నాగార్జున్ని రెండో బుద్ధునిగా కూడా ప్రసిద్ధి చెందారు. అదేవిధంగా ఆచార్య నాగార్జున మనకి అమరావతి స్తూపానికి ప్రాకారాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఆచార్య నాగార్జునుడు 4వ బౌద్ధ సంగతికి, అంటే 4th బుద్ధిస్ట్ కౌన్సిల్కి హాజరైనట్లు తెలుస్తుంది. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ మనకి నిర్వహించింది కనిష్కులు వారు. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే నాగార్జున్ని బిరుదులు అని చెప్పి ఫస్ట్దే మనకి ఇండియన్ ఐన్స్టీన్ అని ఉంది జోగినాయుడు సార్ బుక్లో. ఇదే మనకి క్వశ్చన్గా వచ్చింది. అదేవిధంగా ఆచార్య నాగార్జున్ని ఇతర బిరుదులు కూడా చూడండి. ఇండియన్ ఐన్స్టీన్, ఇండియన్ మార్టిన్ లూథర్, మాధ్యమిక వాద ప్రవక్త, గతి తార్కిక వాద ప్రవక్త, 2వ బుద్ధుడు. తర్వాత మనకి చైత్యవాదం అనేది మనకి శాతవాహనుల కాలం నుంచే మొదలైంది. బుద్ధునికి మొదటగా లోకోత్తర గుణాలను ఆపాదించింది చైత్యకులు. నాగార్జునాచార్యుడు ప్రపంచంలోని పదార్థాల మధ్య గల సంబంధాలను వివరిస్తూ సాపేక్ష సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రవేశపెట్టి బౌద్ధ మతంలో అనేక సంస్కరణలు తెచ్చారు. అందుకే మనం ఆచార్య నాగార్జున్ని ఇండియన్ ఐన్స్టీన్ అని పిలుస్తాం. తర్వాత ఆచార్య నాగార్జునుల వారు శ్రీపర్వతం, నాగార్జున కొండలో ఒక పెద్ద గ్రంథాలయం నిర్మించి అనేక గ్రంథాలను సేకరించినట్లుగా ఫాహియాన్ రచనల ద్వారా తెలుస్తుంది. ఆచార్య నాగార్జున అమరావతి స్తూపానికి ప్రాకారాన్ని నిర్మించారు. ఈ విధంగా ఆచార్య నాగార్జున యొక్క రచనలు, అదేవిధంగా సిద్ధాంతాలు, బిరుదులు ఒకసారి చూసుకోండి. మనకి రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దీనికి మూలం జోగినాయుడు సార్ బుక్కు, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సామాజిక సాంస్కృతిక చరిత్ర. మనకి ఈ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం, మాధ్యమిక కారిక ఆచార్య నాగార్జున. అదేవిధంగా మిగిలిన బుద్ధిస్ట్ టెక్స్ట్ కూడా ఒకసారి చూసుకోండి. బుద్ధ చరిత, అశ్వఘోష, సూత్రాలంకర అసంగ, మిలింద పన్హో, నాగసేన. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.